నిజంగానే మీ వారసత్వాన్ని నిలబెట్టేలాగే ఉంది టైటిల్ కూడా. కొంత బాలకృష్ణ గారితో ఆగిపోయింది అంటే కొంచెం పౌరాణిక పాటలు. అమ్మ ఈవెన్ బాలకృష్ణ గారు కూడా ఆ స్టేచర్ రాదు కదా. రామారావు గారి స్టేచర్ బాలకృష్ణ గారు చేస్తారు కానీ ఆ స్టేచర్ రాదు. అయినా కూడా చేయలేదు కదా, మానుకున్నాడు తప్ప. రామారావు గారు వేసిన వేషాలు ఎవరు వేయగలరు? అసలు ఇండియాలో ఎవరు వేయగలరా? తమిళోళ్ళు తీసిన తమిళ్ పిక్చర్స్ తీసినా కృష్ణుడు ఈయనే. ఎన్టీఆర్ గారు కూడా వేయలేకపోయారు కదా. అసలు ఎవ్వరు వేయలేదమ్మా, అసలు క్వశ్చనే లేదు. మహానుభావుడు ఎస్వి రంగారావు గారు, ఆయన ఎస్వి రంగారావు గారు లాగా ఎవరు చేయగలరు? అందువల్ల తరం మారే కొద్ది. కానీ ఆ విషయంలో ప్రేక్షకులు కొంత బాధపడుతుంది ఏంటంటే రామారావు గారికి భారత రత్న రాలేదు, అంతటి రామారావు గారికి. మనకి బాలకృష్ణ గారికి మన పద్మభూషణ్ వచ్చింది, సంతోషించారు. కానీ అసలు రామారావు గారికి రావాలి కదా భారత రత్న. అమ్మా నాకు తెలియగలుగుతాను భారత రత్న ఏం చేసుకుంటామా అంటే అదొక గౌరవం, ఒక గౌరవం తప్ప ఆయన వేసిన కృష్ణుడు, ఆయన వేసిన దుర్యోధనుడు, ఆయన వేసిన రావణాసురుడు ఎవరైనా వేయగలరా? ఎవరు వేయలేరు. అంతకు మించిన రత్నాలు ఎక్కడ ఉన్నాయమ్మా? ఆయనే రత్నం అసలు. ఆయన భారత రత్నం మళ్ళీ ప్రపంచానికి మన ఇండియాకి పుట్టిన రత్నం ఆయన. ఆయన పెర్ఫార్మెన్స్ ఎవరు చేయగలరు? ఈ అవార్డు ఏముందమ్మా, ఒక చిన్న ఇస్తారా తగ్గించి పెట్టుకోవటం ఉపయోగం ఏంటి? అసలు ఇండస్ట్రీకి ఆంధ్రప్రదేశ్కి, ఆంధ్ర కాదు ఇండియాకి దొరికిన రత్నం ఆయన రామారావు గారు, మహానుభావుడు. అలాంటి నటులు ఎక్కడున్నారు? అలాంటి సినిమా అసలు పౌరాణిక సినిమాలు తీసేవాళ్ళే లేరు కదా ఇప్పుడు. ఇప్పుడు లేరు. సంగీతం శ్రీనివాసరావు గారు అప్పుడప్పుడు మాట్లాడినప్పుడు పాపం ఆయన అది కూడా ఏది ఆయన టెక్నికల్ గా తీస్తాడు ఆయన. అవును. అందువల్ల అది జరిగే పనులు కాదు. ఆయనకి భారతరత్న అవసరమా? ఆయన అసలు ఇండియాకి ఐ మీన్ ఇండియన్ గోల్డ్ అని పెట్టుకోవాలి. ఇండియాకి ఎవరున్నారు అసలు? ఆ వేషం ఎవరేస్తారు? ఏ లాంగ్వేజ్ లో అయినా. తమిళ్ వేసినా ఆయన వేయాలా, ఇంకెక్కడ వేసినా ఆయన వేయాల్సిందే. అలాంటి నటులు లేరు, అలాంటి డైరెక్టర్లు లేరు. అంత అసలు రూపుదిద్దుకొని ఆయన గురించి చెప్తుంటే మాకు మనలాంటి వాళ్ళకి మతిపోద్ది. 7 గంటలు 5 గంటలు నిలబడి మేకప్ వేయించుకొని ఆ కిరీటం పెట్టుకొని 5 గంటలు 6 గంటలు మేకప్ వాటికి. అలాంటి మహానుభావులు ఆరమ్మ మనకి. మన జీవితాలు దీంట్లో సరిపెట్టుకోవాల్సిందే. మంచి మాట, గొప్ప మాట చెప్పారు సార్. అయితే అంటే ఆ విధంగా చూస్తే ఇప్పుడు మీరు సార్, మీరు స్త్రీల పాత్రలు కానీ కథాంశాలు తీసుకున్నప్పుడు మీరు ఏ పరిమితులు పెట్టుకునేవారు? ఇప్పుడు మస్ట్ అండ్ షుడ్ గా ఒక ఐటమ్ సాంగ్ ఉండాలి. ఇప్పుడు రోజుల్లో ఒక స్పెషల్ సాంగ్, దాని పేరు ఏం పెట్టినా హీరోయిన్లే చేస్తున్నారు. ఇప్పుడు పెద్ద పెద్ద హీరోయిన్లే. ఆ సినిమాల్లో లేవమ్మా ఐటమ్ సాంగ్స్. ఇప్పుడు సౌందర్య నా సినిమాలో ఎక్కడ ఐటమ్ 5 పిక్చర్స్ చేశాను నేను. ఐటమ్ సాంగ్ లేదు. ఐటమ్ సాంగ్ అవసరమైన దాంట్లో ఇప్పుడు బాలకృష్ణ గారితో ఒక సినిమా చేశాం. దాంట్లో ఐటమ్ సాంగ్ అనేది ఒక సీను, ఒక సాంగ్, ఆ సాంగ్తో ఒక డ్రామా మిక్స్ అయి ఉంటుంది. ఇలాగా ఐటమ్ సాంగ్స్ ఉన్నారమ్మా. ఐటమ్ సాంగ్స్ హీరోయిన్లా ఐటమ్ సాంగ్స్ చేస్తున్నారు. శ్రీలీల, తర్వాత ఉప్పిల్లో చేసిన అమ్మాయి, వీళ్ళంతా అందంగా ఉంటారు, చాలా బాగుంటారు. శ్రీలీల ఎంత డ్యాన్స్ గొప్ప. అసలు వాళ్ళు ఎక్కడ సరిపోతారు? ఐటమ్ సాంగ్లు కాకపోయినా డూయిట్టే ఐటమ్ సాంగ్ మించిపోతున్నాయి. కుర్చీ మడత పెట్టుకో చూసారు సార్ అవన్నీ. మీకు కొంచెం అశ్లీలత పెరిగిందా సుబ్బయ్య గారు? అమ్మా అశ్లీల అంటే ఎక్కడికమ్మా చూసేది అమ్మా. ఇప్పుడు మన సినిమాలు ఎంతమంది ఇంగ్లీష్ పిక్చర్స్, ఇంగ్లీషు ఈ టీవీల్లో ఈ జరిగేది అసలు ఏ టీవీలో చూసినా ఏ లాంగ్వేజ్లో కావాలన్నా ఆ లాంగ్వేజ్లో ఎలాంటి సినిమాలు కావాలో అలాంటి సినిమాలు వస్తాయి. అలాంటప్పుడు వాటి కోసం పర్టికులర్గా చేసేది ఏం కాదు, ఎవరిష్టం వాళ్ళది. అంటే మనకి టెక్నాలజీ అంత పెరిగిపోయింది. అప్పుడు మనం ఎలాంటి సినిమా చూడాలన్నా టీవీ నొక్కితే ఎలాంటి సినిమా అయినా వస్తుంది. అది తీయకపోతే ఓకే, కానీ
తీసి ఆల్రెడీ దాంట్లో ఉన్నాయి కదా, అందువల్ల రూల్ లేదు. సార్ ఇండస్ట్రీలో చాలా ఈ మధ్య మీ కాలంలో ఎలా ఉండేది తెలియదు సార్, కానీ వివాదాలు ఎక్కువ పెరిగిన మాట వాస్తవం. మీడియా పెరగడం వల్ల లేకపోతే బయటకు వస్తున్నాయన డ్రగ్స్ అంటారు, మహిళల వేధింపులు అంటారు. మొన్న మలయాళ చిత్ర పరిశ్రమలో పెద్ద పెద్ద ఇష్యూస్ వచ్చాయి. ఇక్కడ జానీ మాస్టర్ ఎవరినో వేధించారని. హీరోయిన్లకు ఎప్పుడు ఇదేనా సార్ అంటే అంటే ఈ అభద్రత ఎప్పుడు ఉండేదా? అమ్మా అది ఒకటి మళ్ళా వాళ్ళే స్టేట్మెంట్ ఇచ్చారు ఇద్దరు, ఇవాళ పేపర్లో చూసి. అంటే మా అమ్మాయి ఎస్టేట్ ఉండింది, అలా జరిగింది, మ్యారేజ్ చేసుకున్నాం. మా ఈ అశ్లీలత అనేది అప్పుడు కాదు, ఇప్పుడు ఎప్పుడు ఉంటుంది, ఇంత లేదు అప్పుడు. కాకపోతే అది ప్రమోట్ చేయడానికి పేపర్స్, సినిమాలు, టీవీలు లేవు అప్పుడు. ఇప్పుడు అప్పుడు జరుగుతూ ఉంటాయి. ఆ వాటికి అమ్మ ఇప్పుడు కూడా స్త్రీని గౌరవించాలి అనుకున్నప్పుడు సొసైటీ బాగుంటుంది, అంతే కదా సార్. స్త్రీని తల్లిలాగా చెల్లిలాగా చూసి భార్యగా, నిజమైన భార్యగా చూసుకుని సంసారాలు ఉన్న వరకు ఎంతమంది ఉన్నారు కదా. అలా కాకుండా డిఫరెంట్ యాంగిల్స్లో ఇప్పుడు సూసైడ్స్ విపరీతంగా పేపర్లో చూస్తే ఒక్కొక్క భార్యని చంపి ఉడకపోయి అది కోసి బాబోయ్ కుక్కర్ ఏమిటి సార్ అది అయ్యేది. అది ఏమంటాము, అందువల్ల మానవత్వానికి, మంచితనానికి మానవత్వం కలిస్తే బాగుంటుంది. ఆ మానవత్వం తీసేసి మనిషికి రాక్షసత్వం వచ్చింది అనుకోండి, అది అంతే. అవే సినిమాలుగా మారుతున్నాయి ఇప్పుడు ఈ కథలు. ఇలాంటి సంఘటనలే అంటే ఒకటమ్మా, మన సెన్సార్ ఒప్పుకోదమ్మా, అంత బ్యాడ్గా తీరియరు. పేపర్లో వస్తున్నాయి చదవడం తప్ప అలాంటి ఉంటే సెన్సార్ ఒప్పుకోరమ్మా. సెన్సార్ దే ఆర్ సిన్సియర్ వాడు. కాకపోతే కొంచెం లిమిటేషన్ కూడా లేకపోతే సినిమా ఇండస్ట్రీ బతకదేమన్న భయం కూడా ఉంది. హీరోయిన్ ఉంది, హీరోయిన్ వాళ్ళ డ్రెస్సులు, వాళ్ళు మంచి అందమైన అమ్మాయి బ్రహ్మాండమైన డ్రెస్సు వేసుకొని డ్యాన్సులు చేస్తుంటే ఎంజాయ్ చేసేవాళ్ళు ఉన్నారు. అది లేదనుకోండి, టోటల్గా సినిమా ఇండస్ట్రీలో కూడా ఇప్పుడు ఆడది ఇంకో చోటు వస్తారు, ఇంకొక యాంగిల్లో. అసలు మా టైం అంటే అమ్మా, నా టైం ఇప్పుడు కూడా నడుస్తుందిగా, అది ఓన్లీ 7 years బ్యాక్ ఆగిపోయింది. నేను